ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు ఈ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. దాదాపుగా 7 గంటల నుంచి కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఆయన నివాసం వద్ద మనం ఇక్కడితో పాటు మరో 20 ప్రాంతాల్లో ఈ ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఈ ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. నార్సింగ్లోని వెసెల్లా మెడోస్ విల్లాస్ సోదాల్లో చేస్తున్నారు. మనం అదే ప్రాంతంలో ఉన్నాము. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు దాదాపుగా 7 గంటలు కావస్తున్నాయి. ఇంకా కూడా ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇది హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పనిచేశారు ఈ భీమిరెడ్డి. గతంలో వనస్థలీపురం, జైరాబాద్, బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా పనిచేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. డీఎస్పీగా పటాన్చెరులో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లోని కంప్యూటర్ సర్వీసెస్లో పనిచేస్తూ ఉన్నారు. భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీపీ అధికారులు ఆ దిశగా కూడా ఇప్పుడు సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే 7 గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు ఇప్పుడే ఆయన నివాసంలో సోదాలు జరిగేటప్పుడు మద్యం సంబంధించి బాటిల్స్ కూడా గుర్తించారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న దాదాపుగా భారీగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కూడా ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించి లెక్కించేందుకు కూడా యంత్ర పరికరాలను తీసుకొచ్చినట్లుగా ఇప్పుడే పోలీసులు ఈ లోపలికైతే వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ బంధువుల ఇంటితో పాటు ఆయన స్నేహితుల నివాసాలు, కొంతమంది ఆయనకి అనుచరులు, మద్దతుదారులు ఉంటారు, వాళ్ళ నివాసాలు. అయితే గతంలో ఆయన పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన శాలరీలు అలాగే అక్రమాస్తులు ఏమైనా కూడగట్టారనే కోణంలో కూడా వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ ఇంకా సోదాలు నిర్వహిస్తుంది. ఆయన బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా గుర్తించారు. అలాగే మద్యం బాటిల్స్ కూడా చాలా గుర్తించారు. అయితే ఆయన విలువైన పత్రాలు ఏవైనా ఉంటాయి, ఆ పత్రాలకు తగ్గట్టు కూడా ఆయన నుంచి తన వివరాలు సేకరిస్తున్నారు. అలాగే కొంతమంది ఏసీబీ అధికారులు కంప్యూటర్ ల్యాప్టాప్లు తీసుకొచ్చి ఈ ల్యాప్టాప్ల ద్వారా ఏమైనా ల్యాండ్స్, విల్లాసు అలాగే భూములకు సంబంధించి వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయో ఆ ఖాతా నెంబర్లన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే డబ్బులు లెక్కించేందుకు యంత్రాలను కూడా తీసుకెళ్లారు. అలాగే బంగారు ఆభరణాలు, ఈ మిగతా ఏవైతే ఇప్పటి వరకు గుర్తించిన వస్తువులన్నింటినీ కూడా ఏసీపీ అధికారులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పైనుంచి సోఫా సెట్లు అలాగే కిందన మొత్తం కూడా పెట్టి ఉంచారు. నగదు అలాగే మద్యం బాటిళ్ళు, ఈ బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఉంచి లెక్కిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఈ నివాసంతో పాటు మరికొంత 20 ప్రాంతాల్లో కూడా ఈ ఏసీబీ సోదాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 7 గంటలకు పైగా ఏసీబీ అధికారులందరూ కూడా బృందాలుగా విడిపోయి మొత్తం కూడా సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. దాదాపుగా సాయంత్రానికి కొంత కొలుక్కు వచ్చే అవకాశం ఉంది. అంటే అక్రమాస్తులు ఎన్ని కూడగట్టారు, ఈ నుంచి వివరాలు సేకరిస్తుంది. దీనికి ఉన్న ఆస్తులకు, నగదుకు పొంతన ఏమైనా లేకపోతే వాటిని అన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అవకాశం ఉంటే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా మనకి ఏసీబీ అధికారులు విశ్వసనీయ సమాచారం కూడా అందించిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.